తెలంగాణ పంచాయతీ పోరులో తొలి విడత సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని గ్రామాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు సగటున 4 చొప్పున అభ్యర్థులు పోటీ పడుతూ ఉండగా వార్డులకు సగటున 2.3 చొప్పున అభ్యర్థులు తలపడనున్నారు. ఈసీ వివరాల ప్రకారం 4236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఫలితంగా ప్రస్తుతం 3836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 9,331 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 149 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రస్తుతం 27,960 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ ప్రక్రియ 1 గంట వరకు సాగనుంది. దీనికి సంబంధించి నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో హడావిడి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎన్నికల పోలింగ్ సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్నారు. అలాగే ఎన్నికల సిబ్బంది విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ప్రస్తుతం పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మనం చూసుకుంటే ఇక్కడ బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈ బ్యాలెట్ బాక్సులు అలాగే వీటితో పాటు బ్యాలెట్ పత్రాలు, పోలింగ్కు సంబంధించిన సామాగ్రి అంతా కూడా సిద్ధమవుతోంది. ఇదంతా కూడా ఈరోజు సాయంత్రానికల్లా వారికి కేటాయించిన గ్రామ పంచాయతీలకు చేరుకోబోతున్నారు. గ్రామాలకు చేరుకున్న తర్వాత పోలింగ్ ఏర్పాట్లు సాగుతాయి. అలాగే ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు సాగనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. ఓవరాల్గా మొదటి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజే జరిగిపోతున్నాయి. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సిబ్బంది అంతా కూడా పోలింగ్కి సంబంధించిన సామాగ్రి అలాగే కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు. మనం చూసే వారికి కేటాయించిన స్థానాలు అలాగే వారికి సంబంధించిన ఓటర్ల జాబితాలు అలాగే అభ్యర్థుల జాబితా మొత్తంగా పోలింగ్కి సంబంధించిన పూర్తి స్థాయి మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. అయితే మొదటి విడతగా నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్ పరిధిలో పోలింగ్ జరుగుతుంది. బోధన్ డివిజన్లోని 10 మండలాల్లో ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. అంటే ఈ 10 మండలాలకు సంబంధించి 184 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 184 గ్రామ పంచాయతీల్లో ఈపాటికే 29 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇక మిగతా 155 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ 155 గ్రామ పంచాయతీలకు సంబంధించి 1167 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వార్డులకు సంబంధించి చూసుకుంటే 1642 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో ఇప్పటికే 575 వాళ్ళు ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. ఇక మిగతా 1062 వార్డులకు గాను 3533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓవరాల్గా ఇటు చూసుకుంటే సుమారు 4600 మంది అభ్యర్థులు రేపు జరగబోయే ఎన్నికల్లో తలపడుతున్నారు. వీరికి సంబంధించి కూడా రేపు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. అయితే ఈ ఎన్నికల విధుల్లో ప్రధానంగా పోలీస్ యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషించబోతోంది. ఏదైతే బోధన్ డివిజన్లో రేపు జరిగే పోలింగ్కి సంబంధించి ఇటు భద్రతా ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఇది ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిన్ ఆంధ్రజ్యోతి.